ఇవన్నీ తోముకున్నా 4 గంటలకు లేచి ఇవన్నీ తోముకున్నా. తోముకొని కొంచెం మారిపోయినాక ఇక ఇట్లా తుడుచుకోవాలి. మంచిగా తుడుచుకుంటేనే ఇవి క్లీన్గా ఉంటాయి. ఎందుకంటే అంత మరకలు మరకలు అవుతాయి. ఈ రాగి ఇత్తడి ఇవి తోమితే ఏంటంటే తుడుచుకోకపోతే అవి అట్లనే సుక్కలు సుక్కలు నిలుచుంటాయి. తోముకున్నాక తుడుచుకోవాలి ఎప్పుడు కూడా. రాగి అయినా ఎవైనా తుడుచుకుంటేనే నీట్గా ఉంటాయి. డైలీ డైలీ తోముతా, డైలీ తుడుచుకోవాలి. ఎందుకంటే ఇది మనం ప్రతి పని కూడా మంచిగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇదైతే పొద్దున నైట్ పోస్తే మళ్ళీ పొద్దున వాటర్ తాగుతాం. ఇవి ఇట్లల్లో బాటలలో పోసి పెడతా. మళ్ళీ ఇక ఏంటంటే బాటలలో పోసి పెట్టినా అనుకో ఇక అవి తాగుతాం. మళ్ళీ పోసి పెడతాం అనుకో ఇక కొద్దిసేపు ఎవరికి ఇవి రాగి బిందెలు అవి మంచిగా వస్తాయి. రాగి బిందె మాత్రం లోపల మంచిగా తోముకోవాలిరా. మంచిగా తోముకోవాలి. ఇక లోపల తెల్లగా తోముకోవాలి ఇట్లా. ఏమాత్రము ఇక మనము చేసిన పని క్లీన్గా ఉంటేనే బాగుంటుంది. ఇక ప్రతి పని కూడా క్లీన్గా సిలిండర్ కడుగుడు, తుడుచుడు ఇవన్నీ మీరు చేసుకుంటారు. నేను కూడా చేసింది నచ్చుతుండ్రు, మోటివేట్ అవుతుండ్రు అని మీరు అంటుండ్రు. ఇక ఇదైతే ఇత్తడి, ఇది రాగి ఇట్లా ఉంటాయి. ఇక రాగి మీకు ఏర్పడుతుంది కదా. ఇవి తోమాలంటే చేతులు కొంచెము ఖరాబ్ అవుతాయి. ఇక కొంచెం చేతులు అవి చేంజ్ అవుతాయి. ఏళ్ళు చేతులు ఇవి చేంజ్ అవుతాయి. ఇక మరకలు మన తెల్లగా ఉన్నాయి చేంజ్ అవుతాయి తోమే వరకేనే. ఇక రాగితో ఇత్తడితో అంతే. ఇవి కొంచెము అది ఒక బౌల్లో పెట్టేసి మనము అది ఎండకు పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలన్నా పెట్టుకోవాలి. మంచిగా ఉంటుంది గట్లా. ఇక దోమలు మనకు చిన్న చిన్న దోమలు తయారు కావు, ఎవి తయారు కావు, మంచిగా నీట్గా ఉంటుంది అట్లా. ఇక కొంచెం ఎండకెట్టినామంటే మనకు ఇక తోముకున్నది మంచిగా ఉంటుంది, అన్ని మంచిగా ఉంటాయి. ఎంత బాగా ఇట్లా తోముకోవాలి. ప్రతి గిన్నె అయినా ఇట్లా తోముకోవాలి. ఇవి వెనకట అప్పటి రోజులల్లా ఇత్తడి బగోన్లు ఇత్తడి అన్ని వాడుతురు. తినే ప్లేట్ కూడా ఇత్తడే ఇట్లా ఇత్తడి ప్లేట్లే. అది కంచులాగా ఇట్లా ఉంటుంది అది. ఇక మీరు మంచిగా ఉన్నారా? అలా నడుచుకోలే ఇవన్నీ చెప్తున్నా నేను. అందరికీ నమస్తే. ఇక మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇక మంచి మంచి ప్రాసెస్ తోటి మేము ముందుకు వస్తున్నా. ఎందుకంటే మంచి మంచి అంటే రొటీను ఏం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా అన్నది ప్రతి రొటీను కష్టపడి చేసుకునేది ఎట్లా చేసుకుంటాం, మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటాం, ఏ పద్ధతిగా ఉంటాం, ఎట్లుంటాం అని ప్రతిదీ ఉడక. ఇలా శనివారం కదా, ఇంకా తేజ పూజ చేస్తుంది. ఇక ఆమె మొత్తము ఇక పూజ దగ్గర ఆమె చూసుకుంటుంది. శుక్రవారం రోజు నేనైతే ఖచ్చితంగా చూసుకుంటా. ఎందుకంటే రోజు ఒక్కళ్ళే మేము చూసుకోము. ఇక నేను రోజు కూడా ముట్టిస్తే కావచ్చు, కానీ శుక్రవారం అన్నది శనివారం అన్నది డీప్గా చేసుకుంటాం మేము. ఇక పులిగూర గుడక నేను శుక్రవారం కదా పులిగూర చేసిన దేవునికి పెట్టుకున్నా వాళ్ళకి వస్తుంది అది గుడక. ఇక కమ్మతనంలో మంచిగా ఉంటుంది అట్లా వేసుకోవాలి. దేవునికి మనము గుడికోతేనే ఆ ప్రసాదం అట్లుంటుందా, పులిగూర అట్లుంటుందా, ఆ విధానమే ఉంటుంది. పులిగూర అక్కడ పెడితే మనకు టేస్ట్ అనిపిస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఇది ఉడక అట్లనే ఉంటుంది. ఏంటంటే ప్రతి రొటీన్ అయితే చూపిస్తా. యోగాలైనా బ్రీతింగ్ అయినా ప్రతిదీ మీ ముందు పెడతా. ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఈ ప్రతి పని కూడా మీకు మేలే జరుగుతుంది అనుకుంటా. మీకు మేలు జరగని పని నాకు చేసుడు ఇష్టం ఉండదు. ఏదో మనకు ఇట్లా డెమ్మిగా చేసుడు ఇష్టం ఉండదు. మనం చేసిందే అలా చూపించాలి. నాకు అట్లా ఇష్టం. ఎందుకంటే హెల్ప్ అవుతుంది అనుకో, నన్ను చూడగలుగుతారు. హెల్ప్ కాకపోతే నాకే నచ్చది. ఇంక మీ ప్రతి పని కూడా మీకు హెల్ప్ కావాలి. అది కదా తేజ? చూపెడదాం. డైలీ రొటీన్ చూపిస్తాం. సరే, ఇక నేత్ర లాక్స్ అంటే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్రతిదీ కూడా మీకు హెల్ప్ అవుతుందనే నేను ఈ రొటీన్ అన్నది పెడుతున్నా. ఇక మీకు ఉపయోగపడాలి. ఏ పని చేసినా యోగాలైనా ఏంటంటే అట్లా చేసుకుంటే మనకు యాక్టివ్గా ఉంటాము. మనం పొద్దున్న దాకా ఉడక ఒక శక్తిగా ఉంటాము. ఏది ఉడక మనకు ఇక ఇట్లా అనిపించేది. ఇక మనకు నొప్పి ఇది అది అని అనిపించేది. ఇట్లా మనం పొద్దున్న లేచి మన కీళ్ళకు మన కాళ్ళకైనా కానీ ఇక ప్రతి కీళ్ళల్లో కూడా ఇది ఒక ఆయిల్ వేసినట్టు ఇక కట్టుకోమన్నట్టు ఎందుకు వస్తుంది అంటే మనం కదలిక లేక అవి ఆగిపోయి మనం నడుస్తుంటే నడవరాదు. ఇక నడవరాక అవి ఏంటంటే బండికి గల ఆయిల్ వేసినట్టు ఇక మనం ఇట్లా రోజు చేసినామంటే ఇక మనము పొద్దంతా గుడక ఏది చేసినా మనకు అంగినా లేచినా కూర్చున్నా ఏది గుడక ప్రాబ్లమ్స్గా రాదు. ఇక మనం పొద్దున ఇట్లా వేసుకునేది చూడుండ్రి. ప్రతి ఇంట్లో గుడక మీరు చేసుకునేది ఇట్లా చూస్తే ఇక ఏంటంటే ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంట్లో ఉన్నోళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు ఉడక చేసుకుంటే ఇక వాళ్ళు చేసుకుంటారు, మేము చేసుకుంటాం అన్నట్టుంటే తేజ మాత్రం ఆమె ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది.
కొంచెం ఆమె డీప్గా చేసుకున్నా నాకు కొంచెం కొంచెం అని చేసుకుంటా, నా ఏజ్కి తగ్గట్టు చేసుకుంటా. ఆమె ఏజ్ జరా ఇక ఏదైనా తట్టుకునగలుగుతాం, మన ఏజ్కి తట్టుకోం కదా. మనకు స్లోలో అయినా కానీ ఇట్లా చేసుకునేది. కాళ్ళకైతే చేసుకుంటే మనకి ఇబ్బందులు రావు. ఈ కాళ్ళు ఆపరేషన్లు అంటారు, కాళ్ళది ఇవ్వలేక ఈ కాళ్ళ నొప్పులకు మనం ఏంటంటే ట్యాబ్లెట్లు వేసుకొని ఇక కిడ్నీలని ఇవన్నీ అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతాయి ఆ ట్యాబ్లెట్ తోటి. ఈ నొప్పి పోతుంది కానీ ఆ ప్రాబ్లమ్స్ అయితే పడతాయి. ఇక ఇవి చేసుకుంటే మనకు ఇక వస్తుంది రాదు తర్వాత విషయము. ఇక అది వెనక మనకైతే ఇప్పుడైతే మనం లూజ్ అయితే చెయ్యాలి. ఇక ప్రతి కదలిక నరాలు అన్నది, బొక్కలు అన్నది, కీళ్ళు అన్నది మనకు కూసున్న తడ చేసుకోండి. ఇక ఎందుకంటే చేత కాదు చెయ్యమంటే మనకు కదలికనే చేసుకోవాలి కదా, మనం నడవాలి కదా. ఇప్పుడు లేచి నడవాలంటే మనకి ఎన్నిటికి అవసరం, మనము ఏంటంటే ప్రతిదీ మనకు అన్నీ మన పని మనం చేసుకున్నాలంటే కూడా మనకు అది ఏంటంటే మనకు కీళ్ళల్లో మాత్రం సపోర్ట్ ఇవ్వాలి, కీళ్ళల్లో బొక్కలల్లో అయినా. ఇక ప్రతిదీ ఉడక ఇప్పుడు ఏంటంటే యోగా అంటే జీవితంలో ఒక ఆధారం లెక్క. ఇక యోగాలు చేసుకోకుండా మాత్రం ఉండకూర్రి. ఇది యోగాలు చేసుకుంటేనే మంచిగా ఉంటారు. ఈ ఏంటంటే ఆరోగ్యం అంటే యోగా, డీప్ బ్రీతింగ్ అని ఇదని అదని కొంచెం కొంచెం ఒక 10 నిమిషాలు కేటాయిస్తారు. చదవని వాళ్ళైనా కానీ మీకు వీలైనంత అన్నిటి కేటాయిస్తారు, కానీ ఈ 10 నిమిషాలు కేటాయించరు. బట్టే కాలు కూర్చుండమంటే కూర్చుంటారు, టీవీ చూడమంటే టీవీ చూస్తారు, కానీ దీనికి టైం లేదంటారు. యోగాకు యోగానైతే చేసుకొని ఏ టైం అయినా అన్నీ అడ్జస్ట్ అవుతాయి. మనం చేసుకోవాలనుకుంటే, చేసుకోవద్దు అనుకుంటేనే అన్నీ అడ్జస్ట్ కావు. నేను ప్రతిదీ కూడా అవుతుంది కాదని కాదు. ఇప్పుడైతే చాయ్ పత్తి టీ కోసము చాయ్ పెట్టుకుందామని అది టీ పౌడర్ అయితే అందులో పోసి పెట్టుకుంటున్నా. ఇక ప్రతిదీ ఉడక గ్లాసు తోముకోవాలి. ఇక గ్లాసు అయినా డబ్బలైనా ఏవైనా మనకు ఒకసారి తోముకొని పోసి పెట్టుకోవాలి. మళ్ళీ అయిపోతుంది అనుకో మళ్ళీ ఒకసారి తోముకోవాలి. ఇక మనము అవి ఇది రత్నపూర్ గడ్డ అంటాము. ఇక రత్నపూర్ గడ్డ మన అది అమ్మమ్మ కూడా చేనులో పెడుతుండే. ఇది చేనులో పెడితే మేము పీక్కొని వచ్చి చేసుకుంటుంటిమి, ఉడకబెట్టుకుంటుంటిమి. ఇక తీయ ఉంటుండే. అప్పుడే మనము భూమిలోకి వెళ్ళి తీసి తెచ్చి ఉడకబెడితే కమ్మ ఉంటుండే. ఇక ఇప్పుడైతే మనం కొనుక్కొని తినబడుతుంది. ఇప్పుడు ఇది ఎంత కాదు వాళ్ళకన్నా బట్టి ఇచ్చేస్తుంది. ఎంత జ్యూస్ చేసుకుందాం కొంచెం ఎండ టైంకు 3 గంటలకు చేసుకుందాం. ఇది పక్కన ఎందుకంటే సలసల. ఇప్పుడైతే ఇది మనకు టిఫిన్ కు బ్రేక్ఫాస్ట్. ఈరోజు సాటర్డే కదా, నేనైతే పూజ కంప్లీట్ చేసింది. పూజ దీపం ముట్టించేసుకున్నా. మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేస్తుంది. నాకు ఇష్టం. ఇవి మనము ఊర్లలో ఉన్నప్పుడు పొయ్యిలు వేసుకొని పొయ్యిలో కాల్చిస్తుంటే తీయగా అటు పొయ్యి మీద ఎప్పుడు నీళ్ళు పెట్టుకుంటుంటిమి అన్ని పెట్టుకుంటుంటిమి కదా. ఇంట్లో సిలిండర్ ఉన్నా కూడా సిలిండర్ లేనప్పుడైనా ఉన్నప్పుడైనా ఇది కాల్చుకుంటే ఇట్లా మంచిగా అక్కకైతే బాగా ఇష్టం. అవును, అక్కకి బాగా ఇష్టమే కాల్చుకొని అది పొయ్యిలేస్తే అది వేరే టేస్ట్ అవుతుంది. టేస్ట్ బాగుంటది అమ్మగా. అసలు అది మంచిగా మిప్పకల మీద ఉడికి బాగా మిప్పకలు ఏంటంటే సూపర్. చలికాలం అయితే ఇక ఇప్పుడు శివరాత్రికి అయితే ఇక ఇది గడ్డ బాగా తీయతనంలో మంచిగా ఉంటుంది. సీజన్ తగ్గట్టు తింటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు సీజన్ వస్తుంది అన్ని నేను తెచ్చుకున్నా. ఇక మీకు గుడిక చూపిస్తా, ఎందుకంటే శివరాత్రి వస్తుంది. నానమ్మ మస్తు నైట్ అంతా నిద్రపోకపోతుంటే మేము ఇక అందరం పూజలు అన్ని రకాల పండ్లు పెట్టి మోరుండలు కట్టి బెల్లపి అవి ఆ ముద్దలు కట్టుడు బెల్లము అన్ని పప్పులు అదేంటంటే ఇది ఇవేమంటారు వీటిని అన్ని రకాల ఎంచుతుండే. ఇక ప్రతిదీ ఎంచుతుండే. మక్కలు మంచిగా పలపల ఇట్లా బుగ్గలో లేంచి అవి అదే గ్రైండర్ బట్టి చేపిస్తుండే, లేకుంటే గిన్నెలో పట్టించుకొత్తురు. అప్పుడు మా అందరికి పెడుతురు. అది బెల్లంతో టానకం బట్టి నానమ్మ చేస్తుండే. శివరాత్రి శివుని భక్తురాలు నానమ్మ ఎక్కువ. నేను వెంకటేశ్వర భక్తురాలిని. అందరు ఒకటి నాకైతే అందరికి కలిపి అందరికి ఉడక నేను భక్తురాలని. నేను అందరికి మొక్కుంటాను. నేను ఏది చేసిన పూజ చేసినా కానీ నాకు ఈ దేవుడు ఇష్టం ఆ దేవుడు ఇష్టం అని మాత్రం ఉండదు. మీరు కూడా అనుకోవద్దు రా తేజ, అనుకోవద్దు అట్లా. అంటే నీకు శనివారం రోజు నువ్వు పూజ చేసుకుంటావు కాబట్టి ఇష్టం. ఒక్కరికి ఇష్టం ఉంటది. ఇక అందరి ఇష్టమే నడవని. అందరి ఇష్టమే, అందరు సమానమే. అట్లా ఇక శనివారం అయితే నేను నాన్ వెజ్ తినం కదా. నాన్ వెజ్ తినవు, ఫుడ్ కూడా
ఇక అంతా నీది చేసుకొని మంచిగా పూజ చేస్తుంది. సాటర్డే వస్తే నాకు మైండ్ ఎందుకో మంచి దీపం ముట్టించుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ రోజు ఇక హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజు ఏంటంటే నేటివ్ అన్నది వస్తుంది ఆ రోజు, నేటివ్ అన్నది వెళ్ళిపోతుంది, ఫాస్టింగ్ అన్నది వస్తుంది, ఫాస్టింగ్ వస్తుంది, నేటివ్ అన్నది వెళ్ళిపోతుంది. మనకు దీపం తోటి మైండ్ సెట్ తోటి మనకు క్లీనింగ్ తోటి మైండ్ అన్నది రిలాక్స్ అయిపోతుంది. ఆ రోజు మంచిగా అంటే మంచిగానే, చెడ్డగా అంటే చెడ్డగానే, అంతే. చెడ్డగా కాదు మంచిగా చేసుకున్నప్పుడు. మంచిగా ఇది చూపెట్టేద్దాం ఎట్లా ఉడకబెడదాం అన్నది. అప్పటి వాళ్ళకు ఏం చేస్తుంటే కొన్ని వాటర్ కిందికి వేసి పెట్టేస్తారు ఉప్పేసి. ఇక ఉప్పు వాడతలేదు ఎక్కువ. ఇప్పుడైతే ఆవిరికి మనం అది ఇడ్లీ పాత్రలో పెట్టేస్తా. ఇడ్లీ పాత్ర ప్రతి ఒక్కరికి ఇడ్లీ పాత్ర ఉంటుంది, పెట్టేస్తాం. మనం ఆవిరిది చిన్న గిన్నె అంటే అది సిద్ధరాలతోటి గిన్నె ఉంటుంది చూడు, అలా పెట్టేసుకొని కొన్ని కింది వాటర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఆవిరికి ఉడకబెట్టుకొని తీయ బాగా వస్తుంది. అట్లా ఉడకేయచ్చు, ఇట్లా ఉడకేయచ్చు. నేనైతే ఇడ్లీ కుక్కర్లో పెడతాను. సరేనా? కుక్కర్లో పెట్టేసుకుందాం. సరే, ఓకే, చూపెట్టేద్దాం. చూసే ఇట్లా తోడు దగ్గర కట్ చేసుకోండి. నేను చిన్న చిన్నగా కట్ చేసి పెడుతున్నా, ఎందుకంటే ఇరుసుకున్న దానికంటే ఇట్లా చిన్న ఈ రకంగా కట్ చేసుకుంటాను. అన్ని ఇట్లా కట్ చేసుకుంటా. కడిగినా ఆరిపోయినాయి. ఇట్లా కట్ చేసుకుంటే మంచికొకటి తీసుకొని తినచ్చు. ఎట్లా అయితే అట్లా తినచ్చు. మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకుంటా. ఇలా వాటర్ పోసుకుందాం గిన్నెల కొంచెం. ఇట్లా ఒక గ్లాస్ పోసేసుకున్నా. మనం ఇడ్లీలు పెడతాం నా కుక్కర్లో, ఏ కుక్కర్ అయ్యో చూపెట్టాలకు ఇట్లా పెట్టుకోండి. ఏంటంటే ఈజీగా అయితే ప్రతి ఇంట్లో కుక్కర్లు ఉంటున్నాయి ఇప్పుడు. ఎట్లా అంటే ఇక ఇట్లా ఇడ్లీలు పెట్టుకునేది ఉంటుంది కాబట్టి ఈజీగా పెట్టి, మరి ఎట్లా అన్న బాగోళ్ళలో పెడితే మాడిపోతుందేమో ఇట్లా అట్లా పెద్ద బాధ. ఇక అటువంటిది పరిస్థితి రాకుండా మనం ఇట్లా వేసేసుకుందాం. ఇక ప్రతిది కూడా ఇంకో రెండు పెట్టన్నా, పెడతా. రెండు వస్తాయి, రెండు పెడతా. ఉడికితే ఎట్లయినా ఆవిరికి ఉడికిపోతాయి. ఇక పైన పెట్టేసుకుందాం. ఇవి ఇప్పుడు ఇలా పెట్టేస్తాం. మధ్యలో పెట్టుకుంది. ఇప్పుడు మూత పెట్టుకొని సిలిండర్ ముట్టించుకుంటే ఇక కొద్దిసేపు ఆవిరికి ఉడికినాయని అనిపించినప్పుడు మూత తీసి చూడొచ్చు. ఏమన్నా మనకు గడిపోవాలని ఏమున్నది, అది ఏముండదు. అంత గట్టిగా మూత పెట్టేసుకొని ఉడకని ఒక 5-10 నిమిషాలు ఉండేది. దోశ కూడా చేస్తున్నావు అని? దోశ చేస్తున్నా. అటు గడ్డ, అది రత్నపూర్ గడ్డ పెట్టేసిన. దోశ పిండి ఉంటే దోశలు పోస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అది ఏంటంటే ఆ గడ్డ తింటాము. ఈ దోశలు చిన్న చిన్న వస్తున్న పెద్దగా పోస్తలేదు. ఆల్రెడీ ఒకటి పోస్తుంది ఇక్కడ. పోసిన ఎంత బాగా వచ్చింది చూడు. అది తీసి నాకు ఇక నేను తింటా. నేను తీసిస్తా. నేను తిన్నా, 2 తిన్నా. మమ్మీకి నేను చట్నీ పెట్టుకుని తొక్కెట్టుకొని తింటాం. సూపర్ ఉన్నాయా? ఇది బాగా పచ్చడి మనకి మొన్న వేసిన పండుమిర్చి పచ్చడి ఉంది కదా, బాగుంటది. దాంతో తిన్నా నేను. దాంతో పోషిస్తా నేను. మంచిగా ఉడికింది. ఇట్లా అంటే ఇట్లా మెత్తగా అయిపోయింది, కాలుతుంది. మెత్తగా అయిపోయింది. అవునేమే, మెల్లమెల్ల కాలుతుంది. తినట్టు పెట్టరా తేజ, తిందాం. ఎంత బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది. ఇలా చేసి పెట్టాలి, చేసి పెడితే బాగుంటుంది పిల్లలకు. ఇలా తీస్తా, తిందాం. అదే మెత్తగా ఉడికింది. మనము కుక్క ఏంటంటే ఇడ్లీ కుక్కర్ ఉడకదా అని అనుకోకుండా ఉడుకుతుంది. సూపర్ అవుతుంది, మంచిగా అవుతుంది.
కిందికి వాటర్ వేయండి. మనం ఇడ్లీ కదా ఉడకబెట్టుకున్నట్టు ఉడికించుకోండి. కాలుతుంది అన్నిట్లా తీసుకోరు. రెడీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే. తిందాం. సూపర్ బ్రేక్ఫాస్ట్. హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇదే ఎట్లా ఉడికింది చూడు. ఇట్లా అంటే ఇట్లా పొట్టు తీసుకోవచ్చు. అవును, పొట్టు తీసుకొని తినాలి. మెల్ల కాలుతుంది. ఓకే. మంచి ఫైబర్ మమ్మీ. పిల్లలకు మనం లంచ్ బాక్స్ లో ఉడకబెడితే తింటారు. అదే స్నాక్స్ టైంలో తింటారు. ఇవి ఇష్టపడతారు. పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా పెట్టుర్రి, వాళ్ళు ఇష్టంగా తింటారు. కాలుతుంది మమ్మీ, మెల్ల పొదుకుంటా తినాలి. ఉన్నాయా? తీయగలదా? బాగున్నాయి. ఇప్పుడైతే ఇక ఏంటంటే ఎండాకాలం వస్తుంది కదా, ఏసీ అయితే ఇక డస్ట్ తోటి ఉంటుంది. అది సర్వీసింగ్ చేసిపించింది తేజ. ఇక ఏంటంటే మనకు అది కూల్ వస్తలేదు. అప్పుడు ఆ టైంకు రారు. బాగా ఎండలు ముదిరితే ఉడకలు రారు సరిగా అన్న టైంకు. వస్తామంటారు, రారు. ఇప్పుడు ఇక ఎండలు బాగా కాకముందే మనం అది క్లీన్ చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేపిస్తుంది. ఇక క్లీన్ చేయించి ఇక ఆమె అంత డస్ట్ అయితే ఇట్లా పడ్డది. ఇక వేరే పని కుదరదు. కానీ ఇక అంత డస్ట్ అన్నది మనం క్లీన్ చేసుకుంటూ మనం ఇంట్లో కూడా ఉంటుంది. వాళ్ళు చేసిపోయాక మనకు ఉంటుంది. ఇప్పుడైతే తేజనైతే ఇప్పుడైతే దోసకాయ కట్ చేస్తుంది, జ్యూస్ చేస్తాను. ఇక నేను కూర్చుండిపోయినా, అంతా ఇంట్లో వేసేసి కూర్చున్నా. ఇక ఆమె ఎట్లా అంటే ఏదన్నా ఒకటి లిక్విడ్ లాగా జ్యూసు ఏదన్నా ఒకటి ఇస్తుంది నాకు సాయంత్రం కాగానే. ఇక 4-5 ఏంటంటే అప్పుడు ఎండ టైం కదా, ఎండ కొంచెం తగ్గిపోయేతుంటుంది, కొంచెం దూపలు అవుతుందని ఇక నేను వద్దు అన్నా వదలదమ్మే. ప్రతి ఇంట్లో కూడా ఏంటంటే ఒక టైంలో తల్లి కూర్చుండిపోతే పిల్లలు ఏం చేస్తావు తీయన్నా కానీ చేసి ఇవ్వాలి. ఇట్లా చేసిస్తే చిన్నదే ఆనందపడుతుంది తల్లి. ఏంటంటే నా బిడ్డ చేసింది తల్లికి ఇష్టం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. మనమే తల్లులే మొత్తం చేయాలని చూడద్దు. అప్పుడప్పుడు తల్లి గురించి బిడ్డలు కూడా ఆలోచించిర్రు అనుకో, ఇక నా బిడ్డ చేసి ఇచ్చిందని అదొక అమృతంలాగా తాగుతాము. ఇక నాకైతే తేజనైతే ఎప్పుడు ఇట్లా చేసిస్తుంది, సాయంత్రం కానీ చేసిస్తుంది. ఇక ఏదొక్క జ్యూసు ఇక నేను రోజుకొకటి పెట్టేస్తుంది. ఇక చేసుకొని నేనైతే ఆమె1 గ్లాసు నాకొక గ్లాసు వేసిస్తుంది. ఇక చేసి ఇచ్చినాక తాగినాక కొద్దిసేపు రిలాక్స్ అవుతాం. ఇక రిలాక్స్ అయ్యి ఏదన్నా విషయాలు ఉంటే మాట్లాడుకుంటా, ఏదన్నా ఏంది ఏమి అన్నది అన్నీ మన విషయాలు మనం మాట్లాడుకునేది చూడండి ఎప్పుడు కూడా. ఇక మాట్లాడితే కొన్ని పిల్లలకు కూడా మోటివేట్ ఉంటుంది, మన ఇంట్లో బిడ్డలకు కూడా మోటివేట్ ఉంటుంది, తల్లికి కూడా మోటివేట్ ఉంటుంది. ప్రతి విషయంలో మాట్లాడుకుంది ఏ పని చేయకుండ్రి. ఏంటంటే నాకు నేనే నీకు నువ్వే అన్నది ఒకటి పెట్టుకోవద్దు. ఇక తల్లికి అర్థమయ్యేటట్టు బిడ్డ ఉండాలి, బిడ్డకు అర్థమయ్యేటట్టు తల్లి ఉండాలి. కోడలు కూడక ఒక అత్తను ఉడక తల్లిలాగా చూస్తుంది అనుకో, ఆ కోడలు కూడక బిడ్డలాగా చూసుకుంటుంది. ఇక అట్లా తేడా వచ్చినాకనే దూరం అయిపోతుంది అంతా. ఇక వాళ్ళు తేడా చేస్తే వీళ్ళు తేడా చేస్తారు, వీళ్ళు తేడా చేస్తే వాళ్ళు తేడా చేస్తారు. ఇక అది బాగా తేడా. మన ఇంటికి వచ్చిన బిడ్డే తేడా చేసే వరకనే ఇక అత్త గుడక తేడా చేస్తుంది. అత్త గుడక తేడా చేసింది అనుకో, ఇక అట్లా నడుస్తుంది. ఇప్పుడు ఇదైతే ఇక మన బిడ్డ అయినా ఒకటే, వాళ్ళ బిడ్డ అయినా ఒకటే, వేరేళ్ళ బిడ్డ అయినా మన ఇంటికి వచ్చినప్పుడు బిడ్డనే. ఇక తల్లి ఉడక ఓ టైంలో మనతో ఉండదు అన్నది ఒకటి గుర్తుపెట్టుకోరు. ప్రతి కోడలు ఉడక అత్త మీతో ఉంటుంది, మీకే తల్లి అమ్మే. ఇక ప్రతిది ఉడక ఇంట్లో పని ఇట్లా జ్యూస్ అయినా కానీ మనం ఏదైనా చేసుకున్నామనుకో అత్తకి ఇచ్చేది చూడాలి. కోడలు చేసిందనుకో ఇట్లా ఏంటంటే ఒక్కరికొకరు అబ్బావు నాకు ఇయ్యక రాగది మా కోడలు అని ఒక ఇట్లా పెద్ద మనుషులు అయినాక చిన్నదే పెద్దగా చూస్తారు వాళ్ళు. చిన్నదే ఇయ్యరనుకో అత్తలకు ఏంటంటే ఇక పెట్టక తింటుంది అని ఒకటి అంటారు. ఇక ఫస్ట్ పొరపాటు చేసింది అత్తది గుర్తుపెట్టుకోరు, ఇక అట్లా అంటారు. ఇక మా అత్త అయినా ఇక కోడలైనా అర్థం చేసుకొని బతుకుండ్రి. ఈ ఎండలకైతే వశపడది. ఇక ఏంటంటే ఓలకాలన్నట్టు ఉండకుండ్రి. ఇక ఎట్లా అన్నది అర్థం చేసుకోండి. ఇప్పుడైతే జ్యూస్ అయితే రెడీ చేసింది తేజ. ఇప్పుడు ఐస్ గడ్డలు ఏంటంటే బాగా వేయలేదు కదా, ఐస్ గడ్డలు వేయకుండా ఇస్తుంది. ఏ గొంతు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి వస్తాయి. ఇక మనకు కొంచెము ఒక రకంగా ఉండదు బాడీ. ఇక ఐస్ గడ్డలు అన్నది కూడా ఓ టైంలో పడదు మమ్మీ అని ఇప్పుడైతే
ఈ దోసకాయ జ్యూసు ఇచ్చింది. అది ఎంత చల్లదనం, లోపల అరుగుదలకి ఎంత మంచిగా. ఇంకా అల్లం కొంచెము అల్లం ముక్క ఉడికేసి ఇస్తుంది, నిమ్మరసం ఉడికేసి ఇస్తుంది. ఇప్పుడైతే తేనె వేసి ఇచ్చింది. ఇక అమ్మ ఉన్నది, మంచిగా ఉన్నది. ఇక ఆమె చేసి ఇస్తుందని కూడా నాకు తెలియదు. చేసుకొని తీసుకొని వస్తుంది, రెడీగా తీసుకొని వస్తుంది. ఇక ఆమె నేను దావుతుంటే కూడా ఆనందపడుతుంది. ప్రతి బిడ్డకు కూడా మనం దావుతే కూడా ఆనందపడతారు. బిడ్డలు దావుతే కూడా మనం ఆనందపడాలి. అదే ప్రేమలు అంటే గవి ఉంటాయి. ఏంటంటే నా బిడ్డ వేసిస్తుంది అన్నది ఒకటి వస్తుంది. ఇక ఇప్పుడైతే ఇలా మంచి మాట చెప్పుకుందాము. ఇగో మంచిగా ఆలోచిస్తే మంచిగానే ఉంటుంది. ఇక మనం ఎప్పుడు చెడుగానే ఆలోచిస్తామనుకో చెడే జరుగుతుంది. చెడు అన్నది మనకు ఆ ఎంటాడినట్టే ఉంటుంది. ఇక అక్కడైతే వాకింగ్కి అయితే చాలామంది అక్కడ చిన్న పిల్లలు అది ఏంటంటే ఆటలు ఆడిపిస్తుర్రు శనివారం రోజు. ఇక మేడంలు వచ్చిర్రు, తల్లిదండ్రులు వచ్చిర్రు, వాళ్ళు ఎంత మంచిగా ఆడుతుండ్రో. ఇక పిల్లలు అయితే చిన్నగానే ఉంటారు. ఇక గేమ్స్ పెట్టినట్టున్నారు. ఇక మేమైతే ఆ వాకింగ్కి వెళ్ళిపోతే అక్కడ చూడాలనిపించింది. ఇక అక్కడనే నిల్చుండి చూసినాము. ఇక అక్కడ కూర్చుండి అలా ఆడుతుంటే ఆనందపడ్డాం. తేజ గుడక కొంచెం తీసింది వీడియో. ఇవాళ తల్లిదండ్రికి గుడక పెట్టిర్రు ఏంటంటే గేమ్స్ పిల్లలకు పెట్టిర్రు. ఇక అలా ఆనందంగా ఎంత మంచిగా చేస్తారో. అక్కడనైతే ఇక నన్ను చూసిన వాళ్ళు ఈ వీడియోలో చూసిన వాళ్ళు ఆడ కనిపించి నీకు మాట్లాడితే ఏమనుకుంటారో అని గుడక అనుడు. వాళ్ళు మాట్లాడినా గుడక ఏమనుకోను నేను. ఎప్పుడు గుడక మీరు ఎక్కడ కనబడ్డా గుడక మీరు అని తెలియదు కదా నేను మాట్లాడిస్తాను. నేను తెలిస్తే మీరు మాట్లాడుండ్రి, నేను మాట్లాడాను అంటోండ్రు. ఒకరోజు ఒక అమ్మాయి కనిపించి నీకు మాట్లాడన్నా అని నేను ఆమె కంగారు పడుతుంది. అంటే మాట్లాడితే నాకు తెలుస్తుంది నా మంది అని. నేను మాట్లాడతా, ఎందరితోటైనా మాట్లాడదన్నా అనుకోకూడదు మీరు. ఇవాళ పిల్లలు చూడు ఎంత మంచిగా ఆడుతుండ్రు. అది ఏంటంటే ఒక అట్టలల్లా గేమ్స్ పెట్టిర్రు. ఇక ఎంత ఫాస్ట్గా పోతారు. ఎవరు వెనక నుంచి వచ్చినా కూడా పిల్లలకి శక్తి అన్నది వాళ్ళు ఎట్లా ఆడుతుండ్రు అన్నది ఆ తల్లిదండ్రికి అర్థమవుతుంది. తల్లిదండ్రి ముంగట కూర్చున్నారు కుర్చీలలో, ఎంత ఆనందపడుతుండ్రో, ఇక సంతోషపడుతుండ్రు. ఎంత వాళ్ళు అట్లా వస్తుంటే ఇక మస్తు ఆనందం. ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు అట్టలు వాళ్ళు జరిగిన కొద్దీ అట్టలు ఇట్లా తిరుగుతుంటాయి. ఇక ఒక అబ్బాయి అయితే వచ్చిండైతే వాళ్ళ అమ్మచ్చి ముద్దించుకున్నది సంతోషంగా. అట్లా ఆనందం ఉంటుంది. పిల్లలు కొంచెం ఫస్ట్ వచ్చినా ఇట్లా వెనకసిరి వచ్చినా ఆడలేరు ఆ పిల్లలు. ఎందుకంటే అందరికి ప్రతి తల్లికి ఆనందమే ఉంటుంది. ఇక ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయండి పిల్లలు. ఏ టాలెంట్ ఎట్లున్నదన్నది తెలుస్తుంది. అలా టాలెంట్ అనేది ఏర్పడుతుంది మనకు. వాళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఆటలలో ఫాస్ట్ ఉన్నారా, గేమ్స్లలో ఫాస్ట్, ఏ దాంట్లో ఫాస్ట్ ఉన్నారు, ఏ టాలెంట్ ఉన్నది, బిజినెస్లలో ఉన్నారా, ఏమిట్లలో ఉన్నది, ప్రతిదీ కూడా అర్థమవుతుంది మనకు. చదువులు ఉన్నారా, స్టడీలా లేకపోతే ఈదాని మీద ఉన్నారా, ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళని అర్థం చేసుకోండి. అలాని అర్థం చేసుకొని ఏ లెవెల్ పంపించానో, ఎక్కడ ఏ దాంట్లో వాళ్ళు ఫాస్ట్ ఉన్నారో వాళ్ళకి పంపించేసేది. ఇదే అని మనం నిర్ణయించద్దు, అలా ఏర్పడుతుంటుంది. ఇక ప్రతి తల్లి కూడా అక్కడ కూర్చుని తల్లిదండ్రి ఆట కూడా ఉంది. అది ఏంటంటే బాల్స్తో ఆడినరాలు. అది షూట్ చేసిందో చేయలేదు తేజ, నాకైతే చూడలేను నేను. ఇక ఆ చిన్న పిల్లలను చూసే సంతోషం. ఇక చిన్న పిల్లగాన్ని అలా ఆడిపించుకొని తీసుకొని వస్తుంది. ఆంటీ నేత్ర ఛానళ్ళ మీద అని అడిగింది. అవును అన్న. అవి ఎంత సంతోషంగా మాట్లాడిచ్చిందో నాకు సంతోషమైంది. మళ్ళీ ఒకరోజు నువ్వు మాట్లాడవా అని అనుకున్నా అని ఇంకో అమ్మాయి అన్నది. అంటే మాట్లాడన్నది ఏం లేదు, మీరు ఎక్కడ కనబడ్డా నాకు మాట్లాడిస్తే నేను మాట్లాడతా. నాకు మీరే అని తెలియదు కదా, మీరు మాట్లాడియండి, నేను ఎట్లా మాట్లాడతా, నాకు తెలియదు కదా, నన్ను చూస్తలేదా తెలియదు కదా అని నేనంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిచ్చేది చూడు, నేను మాట్లాడానా మీరు అంటుండ్రు. నాకు చెప్పారు కాబట్టి నేను చెప్తున్న విషయం ప్రత్యేకించి ఈ వీడియోలో. మీరు ఎక్కడ కనబడ్డా మిమ్మల్ని ఆంటీ నేను చూస్తున్నా అంటే నేను మీతో మాట్లాడతాను. ఎంత మందితోటైనా మాట్లాడతాను నేను రెడీ. ఎందుకంటే నా వాళ్ళు నన్ను చూస్తున్నారు, వాళ్ళని మాట్లాడియాలి కదా నేను. నాకు మీరు తెలియకనే కదా వదిలేస్తా కదా. వాళ్ళు చూడు ఎంత ఫాస్ట్ వచ్చిర్రు పిల్లలు. అది అట్లా వేసుకుంటా అట్లా ఫాస్ట్గా చేస్తారు. అలా ఎంత ఫాస్ట్గా అక్కడ మేడమ్స్ సంతోషపడతారు, వాడి తల్లిదండ్రులు సంతోషపడతారు. అలా ఆనందం అన్నది ముఖంలో చూసి నాకు పిల్లలు ఆడుతుంటే తల్లిదండ్రుల ఆనందం కూడా చూసి నాకు బాగా సంతోషం అనిపించింది. అంత ఆనందపడాలి వాళ్ళు ఏ పని చేసినా. మేడమ్స్ కూడా తల్లిదండ్రులు లెక్క.